నిర్గమకాండం 2వ అధ్యాయం. ఇక్కడ మీరు చూసినట్లయితే 9-10 వచనాలు మనం చదువుతూ వచ్చాం. 9-10 వచనాలు. ఈ భాగంలో ఎవరి గురించి మాట రాయబడిందో మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. మోషే గురించి ఈ మాట రాయబడింది. మోషేకి పేరు పెట్టింది ఎవరు? మోషేకి పేరు పెట్టింది తన తల్లి కాదు, మరి ఫరో కుమార్తె ఆయనకి ఆ పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది? మోషే అనే పేరు పెట్టింది. మోషే అనే పేరుకి అర్థం నీటిలో నుండి తీయబడినవాడు అని అర్థం. ఇది మనసులో ఉంచుకోండి. ఈ భాగం దగ్గరికి మళ్ళీ వస్తాం. నీటిలో నుండి తీయబడినవాడు అనే మాటకి మళ్ళీ వస్తాం. సరే, నీటిలో నుండి తీయబడినవాడు అనే ఈ పదాన్ని సరే కొంతసేపటి కిందకి ఇప్పుడే వచ్చి చెప్తాను నేను. ఇక్కడ జరిగిన సందర్భం మీకు అందరికీ తెలుసు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి మీరు కనుక చూస్తే, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అనే హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పెట్టెల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి. ఏంటది? మగవాడైన ఎడల వారిని చంపుడి. 18వ వచనం, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లను బ్రతకనిచ్చిరి? ఈ పని ఎలా చేసిద్రి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. తర్వాత కింద 22వ వచనం, అయితే ఫరో, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను. అది సరే అండి. ఇప్పుడు ఈ తల్లి, మోషే యొక్క తల్లి ఏం చేసిందో చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని, వాడు సుందరయుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఇక్కడ మనం చూస్తాం, మోషే యొక్క తల్లి 3 నెలలు ఆయన దాచిపెట్టినట్లు చూస్తాం. 3 నెలలు దాచిపెట్టింది. కానీ 3 నెలలు దాచిపెట్టిన తర్వాత ఆమె దాచలేకపోయింది, ఆయన్ని భద్రపరచలేకపోయింది. మనుషుడు ఎంత మాత్రం ఒక వ్యక్తికి భద్రత కలిగించగలడు? కాబట్టి కల్పించలేడు. పరిస్థితులు ఎట్టున్నాయంటే దొరికితే చంపాలనే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ దొరుకుతారా చంపుదామని ఆ హెబ్రీ పిల్లల్ని వెతుకుతున్నారు. ఇది పరిస్థితి. వాళ్ళ కంట పడకుండా 3 నెలలు ఆమె చాలా కష్టంగా దాచుతూ వచ్చింది. మనం కూడా మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకుంటే, పరిస్థితులు మన చేతుల్లోకి తీసుకుంటే దాన్ని జాగ్రత్త చేయటం నీ చేత కానే కాదు, దాన్ని భద్రం చేయటం నీ వల్ల ఏది కాదు. ఇది దేవుని వాక్యమే చెప్తుంది. కాబట్టి ప్రతి పరిస్థితిని దేవుని చేతులకు ఏం చేయాలి? అప్పగించాలి. మన ఆత్మలను దేవునికి అప్పగించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం అక్కడ ఒక సంగతిని మీరు చూస్తారు. నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించాలి. ఆఖరి వచనం 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఇప్పుడు ఆమె ఎంతో బాధపడుతుంది.
ఆ బిడ్డను భద్రం చేసుకోవడానికి తాను ఎంతో బాధపడుతుంది. ఒకవేళ నీ జీవితంలో కూడా కొన్ని బాధలు ఉన్నాయేమో, అయితే నువ్వు చేయాల్సిన పని కూడా ఇదే. ఏం చేయాలి? చిత్త ప్రకారం బాధపడేవాడు. ఎలాగా? తప్పులు చేసి బాధపడేవాడు కాదు, మళ్ళీ చిత్త ప్రకారం బాధపడేవాడు. చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, అట్ ద సేమ్ టైం గుడ్ బిహేవియర్ ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. థర్డ్ వర్డ్ ఏంటంటే, నిన్ను నువ్వు దేవునికి సబ్మిట్ చేసుకోవాలి. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను ఏం చేయాలి? అప్పగించుకోవాలి. కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు అంటారు కదా, ఏం చేయలేక చేతులు ఎత్తేసాడు అంటారు. ఈ స్థితిలోనే ఉంది ప్రస్తుతం ఆమె. ఏమీ చేయలేదు, పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నాయి. ఏం చేయగలదు ఇక ఆమె? ఆ బిడ్డను కాపాడుకోవడానికి తనకేం అర్థం కాలేదు. ఆ ఫరో చెప్పింది ఒక మాట ఏంటంటే, నీటిలో పారేయండి అన్నాడు. తర్వాత వచనం చూసుంటారు మీరు. ఒకటి చంపండి, లేకపోతే రెండోది నీటిలో ఏటిలో ఏం చేయండి. మీరు చదివించాను కదా ఆ వచనం కూడా, 1వ అధ్యాయం నిర్గమాకాండం లాస్ట్ వచనం. నదిలో పారేయండి. ఏడ పారేయాలి? నదిలో పారేయాలి. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన మాట నదిలో పారేయండి అని. ఏమి ఎంచుకుంది? ఒక ఏరు, లేకపోతే ఒక నదో సంథింగ్. అది ఏమో 3 నెలలు అయిన తర్వాత ఆమె చేసినటువంటి పని ఏంటి అంటే, ఒక జమ్ము పెట్టి తీసుకుంది, దానికి జిగట మన్ను కీలు పూసింది, అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచింది. ఇప్పుడు ఆ బిడ్డ నీటంతా ఏం చేస్తున్నాడండి? కొట్టుకుపోతూ ఉంటే వాళ్ళ అక్కకు చెప్పింది, మిరియామ్కి, నువ్వు వెళ్ళు, ఈ బిడ్డ యాడికి పోతాడో చూడు, నీ తమ్ముడు ఎటు వెళ్ళిపోతాడో చూస్తూ ఉండు అని పంపించింది. అయితే ఏం సంభవించిందో తెలుసుకోవడానికి అక్క దూరం నిలిచి ఉంది. అయితే ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఏటి వద్దకి వచ్చింది. ఆమె పనికెత్తలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోనే ఆ పెట్టెని ఏం చేసింది? చూసింది. ఒకవేళ ఆ పెట్టి నీళ్ళెమ్మడి కొట్టుకొని పోలేదేమో, అట్లాగా స్టిల్ అలాగనే ఉండడానికి ఆ పెట్టినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ కొట్టుకునేమి ఆ పెట్టి ఏం కాలేదు, పోలేదు, నీటిలో పెట్టింది అంతే. అయితే అక్కడ జమ్ములో ఆ పెట్టె ఉన్నట్లుగా మనం చూస్తాం నాచు దగ్గర. అయితే ఇప్పుడు తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడుచుచుండగా చూచి వాని యందు కనికరించి, చాలా సారోనెస్, చాలా సాడ్ మూమెంట్. ఒక తల్లి ఒక పిల్లవాడిని గత్యంతరం లేక, నా వల్ల కాదు, నేనేం చేయలేను అని పెట్టెలో పెట్టి వదిలేయటాన్ని నువ్వు ఎలాగ జీర్ణించుకోగలవు? నీ పసికందు పాలు తాగేవాడు మళ్ళీ అక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఆ బిడ్డ? పాలు తాగే స్థితిలో ఉన్నాడు. చేతులారా ఏట్లో వదిలేయాలి, చేతులారా ఏట్లో ఏం చేయాలి? వదిలేయాలి. జమ్ము పెట్టెకి లో పెట్టి సెక్యూరిటీతో దాన్ని ఏం చేసింది? ఆమె వదిలేసింది. ఏమైనా జరగవచ్చు, ఏ జంతువు అయినా తినవచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా రావచ్చు, ఏట్లో నుంచి ఏమైనా మీదపడి తినచ్చు. బట్ ఫెయిత్ అపాన్ గాడ్, దేవుని మీద ఏం పెట్టింది? ఆమె విశ్వాసాన్ని పెట్టింది. నీ జీవితాన్ని కూడా నీ చేతుల్లో పెట్టుకోకుండా నీ జీవితాన్ని దేవుని మీద పెట్టాలి. విశ్వాసంతో నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ఈ చిన్న పిల్లవాడిని విశ్వాసంతో దేవుని చేతులకి ఏం చేసింది? ఆమె అప్పగించింది. దీని మీద చాలా వచనాలు చెప్పుకోవచ్చు. నా వర్తమానం ల్యాగింగ్ అవుతుంది కాబట్టి నేను దాన్ని ఆపుకుంటున్నాను. ఇక్కడ నీ ఒక్క విషయం నీకు అర్థమవుతుంది. నీ జీవితాన్ని కంటికేమీ అబ్బురం కనిపించదు, కంటికే విషయం కనిపించదు. కానీ దేవుడు ఆ బిడ్డ విషయంలో ఏం కలిగి ఉన్నాడు? ఒక గొప్ప ఏర్పాటు ఆ బిడ్డ విషయంలో కలిగి ఉన్నాడు. ఇదేమన్నా తల్లికి తెలుసు అంటారా? తెలుసా? లేదు. విశ్వాసంతో అప్పగించుకుంది. కానీ ముందున్న ఫ్యూచర్ ఆ బిడ్డకి ఏం జరిగిద్దో ఆమెకేమీ తెలియదు. కానీ ఆమెకున్న నమ్మకం ఏంటంటే, నా దేవుడు ఏదో ఒకటి చేయగలుగుతాడు, అంతే. అలాగ అప్పగించింది. ఆ బిడ్డని ఆ ఫరో కుమార్తె నీటిలో నుంచి తీసింది. దేనిలో నుంచి తీసింది? నీటిలో నుంచి తీసింది. ఇప్పుడు నీటిలో, ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి, నీటిలో నుంచి ఆ బిడ్డని తీసింది. తీసిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, తిరిగి ఆ బిడ్డ మళ్ళీ తన తల్లి చేతులకే వెళ్ళాడు. ఎవరికి వెళ్ళాడు? మళ్ళీ కన్న తల్లి చేతులకే వెళ్ళటం చూస్తాం. ఎట్లా జరిగింది ఆ కార్యం?
తీసుకున్న తర్వాత అప్పుడు ఏం జరిగిందో చూడండి. 11వ వచనం. ఆ దినముల్లో పై వచనం చూద్దాం. 10వ వచనం. నీటిలోండి తీసుకొని ఇంకా పై వచనం 8వ వచనం 7వ వచనమా. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా అని అడుగుతుంది. వెంట వెళ్ళింది కదా మిరియాము దేవుడు చూడు ఎలా వాడుకుంటున్నాడు. మిరియాం మీద మీరు ఏదైనా మెసేజ్ చెప్పాలంటే టేక్ ఆఫ్ దిస్ వర్డ్. మిరియాము ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది, ఈ బిడ్డని పెంచడానికి ఇలాంటి అక్కలు ఉంటారా, ఇలాంటి జ్ఞానం కలిగిన అక్కలు సహోదరులు, చాలా జ్ఞానంతో చెప్పింది. పాలిచ్చి పెంచడానికి ఎవరినైనా హెబ్రీ స్త్రీల్లో ఒక ఆమెని తీసుకురమ్మంటారా అని అడిగితే అప్పుడు చూడండి ఏమన్నదో. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది. ఆ బిడ్డ తల్లినే పిలుచుకొని వచ్చింది. ఇప్పుడు మనం చూస్తాం అక్కడ ఆ మాట చూడండి. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇచ్చదను. నీ పిల్లల్ని కూడా చక్కగా దేవుని కొరకు పెంచి దేవుడి దగ్గర రేపు నువ్వు జీతం తీసుకోవాలి. చాలాసార్లు మన పిల్లల్ని పెంచడం సేవ అని అనుకోం. దానికి కూడా దేవుడి దగ్గర మనకేం దొరుకుతుంది, జీతం ఉంటుంది. నీ పిల్లల్ని ఎట్టికి వదిలేసి గాలికి వదిలేసి అలాగే ఉంచితే నీకేం జీతాలు దేవుడు ఇవ్వడం. వాళ్ళని పెంచడం కూడా ఒక కళ, వాళ్ళని పెంచడం కూడా ఒక ఆర్టే అంతే. విశ్వాసంతో ఆ పిల్లోడిని వదిలేస్తే ఏట్టోంచి లేచి మళ్ళీ ఆమె చేతిలోకే వచ్చాడు. మీరు ఈ పద్ధతిని చూస్తే చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే అవి యేసుప్రభు చేతులకి ఇచ్చేశాడు, చేతుల్లో పెట్టేశాడు. ఇక దాని మీద ఏ నిరీక్షణ ఆ పిల్లోడికి లేదు, ఉన్నాయి మొత్తం పెట్టేశాడు. అయితే తిరిగి మళ్ళీ ఆ పిల్లోడి చేతిలోకి ఆ రొట్టె వచ్చిందా? నీ జీవితాన్ని దేవుని చేతుల్లోకి ఇస్తే దేవుడు దాన్ని బ్లెస్ చేసి ఇస్తాడు. ఒకవేళ ఈమె చేతిలోనే ఆ పిల్లోడిని పెట్టుకుంటే ఏమై ఉండేది చెప్పాలి? మరణం వచ్చి ఉండేది. ఏమొచ్చి ఉండేది? నీ జీవితాన్ని నీ చేతిలోనే పెట్టుకోవద్దు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే జీవం ఉంటుంది, నీ చేతుల్లోనే పెట్టుకుంటే నష్టం ఉంటుంది. ఇప్పుడు ఏం చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే ఆ మోషే అనే బిడ్డ జీవంతో నింపబడడానికి దేవుని మీద విశ్వాసంతో పెట్టింది. అయితే తిరిగి ఆమె దగ్గరికి వచ్చాడు ఆ బిడ్డ. ఇంతకుముందు దాక్కొని పాలిచ్చేది, ఇప్పుడు ఎట్ట ఇయ్యచ్చు పాలు? ఓపెన్గానే నిర్భయంగానే అందరు స్త్రీలు ఉన్నా కూడా, తను ఫరో కుమార్తెలు చూస్తున్నా కూడా, జనమందరూ చూస్తున్నా కూడా ఎవరు పిల్లోడయ్యాడు ఇప్పుడైనా? ఫరో కుమార్తె పిల్లోడు నా పిల్లోడు కాదు. కానీ తల్లి ఎవరు? ఆమె. ఇప్పుడు ఎవరి చేతుల్లోంచి వచ్చాడు? ఆయన ఫరో కుమార్తె వైపు నుంచి తిరిగి రాబడ్డాడు. ఎంత సెక్యూరిటీ ఉంటుందంటే ఆ పిల్లోడి మీద ఏగవాలన్న ఫరో ఏం చేయడు, ఊరుకుంటాడా? నీ దేవుడు కూడా నిన్ను కన్నుగుడ్డు ముట్టినవాడని ఎంచాడు నిన్ను ముడితే. జకరియా 2:8 మీరు రెఫరెన్స్ ఏం తీయక్కర్లా. జకరియా 2:8 నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డు ముట్టినవాడని నేను ఎంచి నా నామానికి ఘనత తెచ్చుకోదలిచాను. ఈరోజు మనం యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే దుష్టుడు ముట్టడానికి లేదు. యోబు గురించి ఒక మాట మీరు చూస్తారు. ఆయన ఆస్తి నీ చేతిలో పెడుతున్నాను, ఆయన ఆరోగ్యం నీ చేతిలో పెడతాను, ప్రాణాన్ని నువ్వేం చేయొద్దు, ముట్టడానికి వీల్లేదు. కాబట్టి మనం కీర్తన గ్రంథంలో కూడా చూస్తాం, వారిని ముట్టకూడదని దేవుడు వారికి ఏం చేశాడంట, ఆజ్ఞాపించాడని రాయబడింది. ఇప్పుడు ఈ బిడ్డని ఎవడో ఏం చేయకూడదు చెప్పండి, ముట్టడానికే వీల్లేదు. చాలా సెక్యూరిటీలో పెంచబడుతున్నాడు ఈ బిడ్డ. నీ జీవితం కూడా దేవుని విశ్వాసం ఉంచితే నిన్ను అంటడానికి ముట్టడానికి వీల్లేని గొప్ప ఆశీర్వాదం దేవుడు నిన్ను పెంచగలుగుతాడు. ఇప్పుడు ఏమి ఆ పిల్లవాడిని చక్కగా పెంచింది. విద్యాబుద్ధులు అయితే ఆమె చెప్పిందో లేదో మనకు తెలియదు, చక్కని దేవుని మాటలు చెప్పి ఉండొచ్చు, అంతేనా? ఆ పిల్లోడికి ఏం చెప్పి ఉంటుంది? ఊ కొడతా ఉన్నప్పుడే దేవుని మాటలు చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ పిల్లోడు. నా దగ్గర ఉన్నంతకాలమే నేను ఈ పిల్లోడికి ఏం చేయాలి? ఒగ్గు పాలతో పెంచాలి. మీరు కనుక చూస్తే కీర్తన గ్రంథంలో నా తల్లి నా యొద్ద స్తన్యపానం ఇచ్చుచుండగా నాలో నమ్మికను కలిగించింది నువ్వే అని కీర్తన గ్రంథంలో దావీదు చెప్పలేదా? ఇప్పుడు ఈ తల్లి కూడా
చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తుందో, పాలిచ్చేటప్పుడు ప్రార్థన చేస్తుందో, స్నానం చేసేటప్పుడు ఇట్లా శుద్ధి అవ్వాలయ్యా అని ప్రార్థన చేస్తుందో, పాలిచ్చేటప్పుడు ఇట్లా నీతో నీ వాక్యంతో పెంచబడాలని ప్రార్థన చేస్తుంది. ఎట్లయితేనేమి కొద్ది రోజులే ఉంటాడు నా దగ్గర, ఈ కొద్ది రోజుల్లో నేను ఈ అభిషేకం ఈ బిడ్డకి ఏం చేయాలి, నేను ఇవ్వాలి. అంత మంచి తల్లిగా ఆమె పెంచింది. ఇది మనం చూస్తాం. ఇప్పుడు నా అసలు వర్డ్ ఏంటి అంటే, నీటిలో నుంచి తీయబడ్డవాడు ఈ పిల్లోడు. యాడ్ నుంచి తీయబడ్డాడు, నీటిలోంచి. ఇది ఇప్పుడు మనకు సెంట్రల్ వర్డ్ అనమాట, నీటిలోంచి తీయబడ్డవాడని. ఇప్పుడు నీరు మనకేం చూపిస్తుంది? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్నే మనకు చూపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఇక్కడ 27వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. రమ్మ ఇంకా కిందకి వచ్చా, చదువులే. ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. ఒక వ్యక్తి దేన్ని బట్టి పుట్టాలి? నీటిలో నుండి మోసే పుట్టినట్టు వాక్యంలోంచి నువ్వు పుట్టాలి. నీ జీవితం యాడ్ నుంచి పుట్టాలి, నీ జీవితం యాడ్ నుంచి తీయబడాలి. ఆయన పుట్టిన జన్మ తన తల్లికే కానీ, ఫరో కుమార్తె దగ్గరకు వచ్చేటప్పుడు నీటిలో నుంచి ఏం చేయబడ్డాడు? ఆ బిడ్డ తీయబడ్డాడు. నీటిలోంచి తీయబడ్డప్పుడు ఆయనకు వచ్చిన సెక్యూరిటీ చాలా గొప్పదిగా ఉంది. వాక్యము ద్వారా పుట్టిన వ్యక్తులంగా మనం జీవించాలి. ఇది చాలా అవసరమైన భాగం. మీరు వాక్యంలో చూస్తారు, చూడండి, యోహాను సువార్తలో ఒక మాట మీరు చూస్తారు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం నుండి, వారు దేవుని వలన పుట్టినవారే కానీ ఇక్కడ రాయబడింది ఏంటి? వారు మనుషేచ్ఛల వలన పుట్టినవారు కారు, దేవుని వలన పుట్టినవారు. దేవుడు అంటే వాక్యం, ఆ వాక్యాన్ని మనం చూస్తాం. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రికకి వెళ్తే అసలు వాక్యం అనే మాట కూడా ఉంటుంది. 1వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. చాలండి, దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి మీరు పుట్టించబడినవారు. కాబట్టి వాక్యమునందు విశ్వాసంతో జన్మించిన వాళ్ళు. నా జీవితం బేస్ చేసుకోవాల్సింది వాక్యాన్ని బేస్ చేసుకోవాలి. కంటి చూపు, మానవ జ్ఞానం నీకు తోచింది నువ్వు చేయకూడదు. వాక్యాన్ని బేస్ చేసుకుంటే నీకు ఆశీర్వాదం ఉంది. వాక్యానికి భిన్నంగా చేస్తే నష్టం ఉంటుంది. బైబిల్లో రాయబడింది, దేవుని వాక్యం మూలంగా పుట్టినవాడు తన జీవితంలో ఎలా ఉంటాడు? విధేయుడవుతాడు. అక్కడ కింద వచ్చాలని మీరు చూస్తారు. మెట్టుకు దేవుని మూలంగా పుట్టినవారై ఉండాలి. 1వ యోహాను 5వ అధ్యాయం 18వ వచనం, దుష్టుడు వాని ముట్టడు అనే పదం చూస్తాం. చదువు. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడేవాడు పాపం చేయడని ఎరుగుదాం. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఇక్కడ రాయబడింది, దుష్టుడు వాణ్ణి ముట్టడు. నీ ఆత్మీయ జీవితం దుష్టునికి అప్పగించబడకుండా ఉండడానికి బీ కేర్ఫుల్. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి నువ్వు ఇష్టపడాలి అని దేవుని మాట తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యాన్ని చూపిస్తుంది నీరు అనేది. నేను ఇక్కడ ఈ పదాన్ని ఇలా జ్ఞాపకం చేస్తాను. కేవలం నీటిలోంచి తీసుకొచ్చినందుకే మోషే అంత గొప్పవాడై ఉన్నాడా? అంత గొప్పవాడై ఉన్నాడా? నీరంటే దేవుని మాట అని చెప్పాను ఇప్పుడే. నేను ఇప్పుడు ఈ మాట గురించి కొన్ని డివైన్లో అంటే విభజించి కొన్ని సంగతులు చెప్పాలనుకుంటున్నాను. ఆ మాటలు ఏంటంటే, నీటిలోంచి తీయబడ్డవాడే కాదు,
దేవుని మాట విన్నవాడెవరు? మోషే. కేవలం నీటిలోంచి తీసినంత మాత్రం అంత గొప్పోడు కాలే. ఆయన ఏం చేయబడ్డాడు? దేవుని మాట జాగ్రత్తగా ఏం చేశాడు? ఆయన విన్నాడు. 4వ అధ్యాయంలో చూస్తే, నా వల్ల కాదయ్యా, నేను నడిపించలేను, నాయకత్వం నా బాధ్యతలు నేను తీసుకోలేనంటే, నేను నీకు తోడై ఉన్నాను, నీ నోటికి తోడై ఉన్నాను, ఇలాంటివన్నీ దేవుడు చెప్పి ఆయన బలపరిచాడు. సూచక్రియల ద్వారా ఆయన ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తను చాలా జాగ్రత్తగా ఏం చేశాడండి చెప్పండి? నడుస్తూ వచ్చాడు. నిర్గమకాండం 6వ అధ్యాయాన్ని మీరు చూస్తే ఫస్ట్ వర్డ్ అక్కడ మనం చూస్తాం. నిర్గమకాండం 6వ అధ్యాయంలో ఇక్కడ ఈ మాట చూడండి, 26వ వచనం. ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి వెలుపలకు రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు. పదం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆజ్ఞాపించాడు దేవుడు వాళ్ళకి. ఏమని ఆజ్ఞాపించాడు? నీవు ఈ ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి తీసుకొని వెళ్ళాలి. ఇది ఆజ్ఞ. అయితే ఆయన ఆజ్ఞను శిరసావహించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి చాలాసార్లు ఈయన మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వడం మనం చాలాసార్లు చూస్తాం. ఇక్కడ 30వ వచనం 6వ అధ్యాయం చూస్తే మోషే అంటాడు, చిత్తగించుము, నేను మాట మాన్యం కలవాడును, ఫరో నా మాట ఎట్లు వింటాడు. ఈ పదాలన్నీ మళ్ళీ ఆయన మాట్లాడుతుంటాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే 7వ అధ్యాయం 6వ వచనం, మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు అలాగుననే చేశారు. ఏం చేశారు వాళ్ళు? ఫరో దగ్గరకు వెళ్ళు అంటే వెళ్తున్నారు. దేవుడు చెప్పినట్టు నువ్వు బయటికి తీసుకురా అంటే తీసుకొస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చాడా లేదా? తెచ్చాడా? నీటిలో నుండి తీయబట్టం ఫిజికల్ ఓడేమో, కానీ మాట వినటం చాలా క్రయం చెల్లించాల్సిన అంశం. నువ్వు నేను కూర్చొని మాటలు వింటే సరిపోదు, కూర్చొని వాక్య జ్ఞానం పెంచుకుంటే సరిపోదు. దానికి నిన్ను నువ్వు ఏం చేసుకోవాలంటే ఆ వాక్యానికి నిన్ను నువ్వు అప్లై చేసుకోవాలి, అప్పగించుకోవాలి. ఇది చాలా చిన్న విషయం అనుకుంటున్నారా మీరు? వాక్యాన్ని కంఠోపాఠం చేసినంత ఈజీ కాదు ఇది. ఆ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా సరే దేవుడు చెప్పిన మాటకు తను ఏం చేసుకున్నాడు చెప్పండి? అప్పగించుకున్నాడు ఆయన. అందుకని ఇక్కడ మనం చూస్తాం, వాళ్ళని ఐగుప్తులో నుంచి దేవుడు మోషే ద్వారానే ఏం చేశాడు? బయటకు తీసుకొచ్చాడు. ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే వాళ్ళని ఆ ఐగుప్తులో నుంచి ఆయన విడిపించగలిగి ఉండేవాడు కాడు. ఇది మీకు తెలుసు, ఎలా బయటకు వచ్చారో అవన్నీ తెలుసు. అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సందర్భం చూసాం. మాట వింటే చెప్పాలి. ఏ వింటే? సుబ్బారెడ్డి అంకుల్ మొన్న ఒక మాట చెప్పాడు, నాదస్వరం ఊదుతున్నారంట కానీ చెవిటి పావులు అంటాయి, వాటికి ఏమీ లేదు, వినే మైండ్ లేదు. మాట విన్నబట్టే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును బయటికి ఏం చేయగలిగాడు? ఆయన తీసుకురాగలిగాడు. ఐగుప్తులోంచి తీసుకొచ్చినంత మాత్రాన మోసే గొప్పవాడు కాలే. అయ్యాడా? ఇక్కడి నుంచి అసలు జర్నీ ఏం కావాలి? స్టార్ట్ అవ్వాలి. ఆయన మాట విని ఏం చేశాడు? నిర్గమకాండం 16వ అధ్యాయం సెకండ్ స్టెప్ తీసుకున్నాడు. ఇక్కడ వాళ్ళందరూ ఆయన మీద సణుగుతున్నారు. అయితే అప్పుడు 8వ వచనం, మరియు మోషే అంటున్నాడు, మీరు తినుటకై సాయంకాలమున మాంసము ఉదయమున చాలినంత ఆహారము యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము? మీ సణుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదు. అయితే దేవుడు అన్నాడు, వాళ్ళు ఆహారం లేదని సణుగుతున్నారు. అప్పుడు దేవునితో ఆయన మాట్లాడాడు. 16వ అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇశ్రాయేలు సణుగును వింటిని,
నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పు. ఏమంటున్నాడు? వారితో నువ్వు చెప్పాలి. కాగా సాయంకాలం పూరేళ్ళు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళెమును చుట్టూ పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణముల అరణ్య భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు ఇది ఏమని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొని, మోషే అన్నాడు, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. మాట వింటే వాళ్ళకి ఏం దొరికింది? ఆహారం పంచిపెట్టగలిగాడు. సెకండ్ వర్డ్, ఆయన ఆజ్ఞలన్నీ జాగ్రత్తగా పాటించాడు కాబట్టే వారిని ఐగుప్తులోంచి బయటికి తేగలిగాడు. అంతేకాదు, ఆయన చెప్పింది జాగ్రత్తగా విన్నాడు. దేవుడు ఏం చెప్తాడో చూశాడు, దేవుడు మాట్లాడాడు, వారికి మన్నాని ఇచ్చాడు. ఇదేమి అనే పదాన్ని కింద రాస్తూ ఏం చెప్పాడు? హెబ్రీ భాషలో ఫుట్ నోట్స్లో దాని పేరు ఏంటంట? అది మన్నా అని చెప్పాడు. మన్నాని దేవుడు కురిపించాడు. వాళ్ళు ఎలా వెళ్ళి ఏరుకోవాలో కూడా మోషేతో దాన్ని చెప్పినట్లుగా మీరు చూస్తారు. కాబట్టి దేవుడు మోషే ఆజ్ఞాపించింది మోషే జాగ్రత్తగా వినటం వల్ల సర్వీస్ చేయగలిగాడు. వాళ్ళకి ఏం చేయగలిగాడు? చక్కగా ఆహారాన్ని వాళ్ళు మళ్ళీ కనాన్లోనికి వెళ్ళేదాకా వాళ్ళు ఏం పంట తిన్నారు? ఏడన్నా పంట వేసారా? ఏడన్నా కోతలు కోసారా? ఏడన్నా కొప్పేశారా? ఏడన్నా నూర్చారా? లేనే లేదు. 40 సంవత్సరాలు వారు తర్వాత వారి జీవితంలో ఏం తింటూ వెళ్ళిపోయారు వాళ్ళు అంటే, అదిగో ఆ మన్నానే తిన్నారు వాళ్ళు. కాలు వాయలేదు, రోగాలు లేవు, వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాలేదు, వారి బట్టలు పాతకెళ్ళలేదు. అంటే ఆహారం తిన్నందుకే కాదులేండి, సెక్యూరిటీ వాళ్ళకుంది. కాబట్టి వాళ్ళ జీవితంలో దేవుడు చాలా సురక్షితంగా వారిని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. కానీ మధ్య మధ్యలో వాళ్ళే సణుగుతున్నారు. మధ్యలో వాళ్ళే ఏం చేశారు? సణగటం మీరు చూస్తారు. సణిగినప్పుడల్లా వారి గురించినటువంటి సంగతులను దేవుని దగ్గరికి మోసే మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకుని వెళ్ళినట్లుగా మీరు చూస్తారు. నేను తర్వాత ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయాలంటే అనుకున్నానంటే, మోసే చెప్పినట్లుగా చేయడం ద్వారా నిర్గమకాండం 32వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఏమివ్వబడింది అంటే, ఆ పలకలను ఆయన పగలగొట్టినా మళ్ళీ తర్వాత ఆ పలకలను మళ్ళీ చేసుకొని రమ్మన్నాడు, తర్వాత ఇచ్చాడులేండి. నేను ఇక్కడ 32వ అధ్యాయాన్ని చూపిస్తున్నాను. 15వ వచనం చూడండి, చదవాలి. మోషే దేవుని చేవ్రాత, దేవుడు చేత్తో రాసిన అద్భుతమైన విషయం అండి ఇది. దేవుడు చేతులతో ఏం చేశాడు? రాశాడు. అది మోషే నువ్వు రాసుకొని నేను చెప్తున్నానులే అనలే, చేతులతోటి దేవుడే ఆ పలకల మీద చెక్కాడు అంతే. ఇది గొప్ప విషయం. వాళ్ళకి మోషే ద్వారా ఏమొచ్చాయి? మాట అంటే శాసనాలు వచ్చాయి, విధులు వచ్చాయి. నీళ్ళల్లో నుంచి తీయబడినంత మాత్రాన ఆయన గొప్పవాడు కాలే, శాసనాలు దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చాడు ఆయన. మీరు కనుక పౌలు గురించి కొత్త నిబంధనలు చూస్తే, ఈ సువార్త నాకు అప్పగించబడిందని ఆయన చెప్పాడు. సువార్త మీకు ప్రకటించడానికి దేవుడు ప్రధాన పాపిని నన్ను ఏం చేసుకున్నాడు? ఎన్నుకున్నాడు అని చెప్తాడు ఆయన. కాబట్టి మీరు కనుక బైబిల్లో చూస్తే ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కృప క్రీస్తు ద్వారా వచ్చిందని రాయబడింది. ఎవరి ద్వారా వచ్చింది ధర్మశాస్త్రం? ఇప్పుడు ఆ రెఫరెన్స్లు అన్నీ చూపించలేండి, మీరు తర్వాత చూసుకోండి. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారానే వచ్చిందా లేదా? కాబట్టి ఈనాడు మోజెస్ లా, ఒకవేళ కోర్టులో కూడా అదే చూస్తారంట. మరి నాకు తెలిసి ఈనాడు కోర్టులు కూడా అలానే పరిగణలోనికి తీసుకుంటారంట. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చాయి, విధులు వచ్చాయి. ఇవన్నీ ఎవరి ద్వారా రాబడ్డాయి అంటే మోషే ద్వారా వచ్చాయి. ప్రియులారు గమనించండి, మోషే తన జీవితంలో ఇశ్రాయేలుకి చాలా సర్వీస్ చేయగలిగాడు. దేవుని యొద్ద నుండి శాసనాలు తీసుకున్నాడు, విధులను తీసుకున్నాడు ఆయన. కాబట్టి అలాగే వాళ్ళకి ఇవ్వడం అద్భుతమైన విషయంగా మనం చూస్తాం. కాబట్టి మాట వింటే ఏమొచ్చాయి? శాసనాలు వచ్చాయి. ఇప్పుడు నేను 3 చెప్పినట్టున్నాను, 3 చెప్పింది. 4th విజయం వచ్చింది. నిర్గమకాండం
నిర్గమాకాండంలో 17వ అధ్యాయం 8వ వచనం. ఆ, 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 ఏర్పరచి బయలువెళ్ళి చేత పట్టుకొని యెహోషువ 17వ అధ్యాయం ఇంకో మాట చూద్దాం. 5వ వచనం చూడమా. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజల ముందర పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని పొమ్ము, ఆ బండ మీద నేనేం చేస్తాను, నిలుస్తానని ఇక్కడ చెప్తాడు. తర్వాత ఈ యుద్ధం కూడా దేవుడు చెప్పినట్లే ఆయన చేస్తాడు. కింద వచనాల్లో మీరు చూస్తారు ఒక మాట, 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను. ఏం చేస్తున్నాడు ఆయన? మోషేతో చెప్తున్నాడు, నేను అమాలేకీయుల పేరు భూమి మీద క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును అని చెప్తాడు. మీరు ఇక్కడ ఈ యుద్ధం ఎవరు చెప్తే చేశాడు? మోషే ఎవరు చెప్తే చేశాడు? ప్రభు చెప్తేనే చేశాడు. అయితే ఇక్కడ మీరు కనుక చూస్తే దేవుడు చెప్పినట్టు వెళ్ళి యుద్ధం చేస్తే విజయం వచ్చింది. ఏమొచ్చింది? విజయం వచ్చింది. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా విజయాన్ని మనం చూడగలుగుతున్నాం. అది కాబట్టి 1 ఐగుప్తులో నుంచి బయటికి రావడం, 2 వారికి సమృద్ధి అయిన ఆహారం ఇవ్వడం, 3 ధర్మశాస్త్రం శాసనాలు విధులు వారికి ఇవ్వబట్టం, 4 విజయం. 5వ మాట సంఖ్యాకాండంలో, నేను ఇంకా చాలా ఉంటాయి కానీ నేను ఆ మాట చూపిస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ సణిగారు. 16వ అధ్యాయంలో మోషే మీద అహరోను మీద తిరుగుబడ్డారు. కోరా కుమారులు పోగయ్యారు. పోగయ్యి, మాతో మీకు ఇంకా పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే అని 16వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తారు. మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు అంటే మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూస్తారు. దేవుడు ఏం చెప్పాడంటే, మరి ఇశ్రాయేలు 12 గోత్రాలకు 12 కర్రలు తీసుకోవాలి, అవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? చూడండి ఆ పదం ఎక్కడున్నది? 17వ అధ్యాయంలో ఉన్నదిలేండి. అయితే నేను ఇంకొక మాట కోసం చూస్తున్నాను. ఓకే, అయితే ఆ తర్వాత ఇంకా కొన్ని సంగతులు జరిగాయండి. ఇంకా అంతలోకి అవ్వలేదు. వారు ధూపాత్రులు తీసుకొచ్చారు. అలక్ష్యం చేసినటువంటి సంగతి అక్కడ అర్థమైపోయింది. భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ ఏం చేసింది? మింగేసింది. మింగేసిన తర్వాత మళ్ళీ 41వ వచనంలో వాళ్ళు సనుక్కుంటా వచ్చారు. ఆ సనుక్కుంటా వచ్చిన తర్వాత మళ్ళీ తెగులు ఏమైంది వాళ్ళ మధ్యలో? అక్కడ రాయబడిన మాట చూడండి, మరునాడు. ఏంటి? వాళ్ళకు బుద్ధి రాలా, ఇంకా భూమి నోరు తెరిచి మింగేసింది ముందు రోజే. మరునాడే మళ్ళీ సర్వసమాజం మోషే అహరోనులకు విరోధంగా ఏం చేస్తుంది? మళ్ళీ ఆ మరునాడు అనే పదం చూడండి. కొద్ది రోజులు అయిన తర్వాత అన్న ఇట్లా మాట్లాడతారేమో అనుకుంటాం, కానీ సెకండ్ డే, నెక్స్ట్ డే. నిన్న జరిగిన కార్యం ఏంది? పాతాళంలో కూలేటట్టుగా భూమి ఏం చేసిందంట? నోరు తెరిచింది. వారి సమస్తం వాళ్ళ పిల్లలను వాళ్ళందరినీ ఏం చేసిందంట? అది మింగేసింది. 30వ వచనంలో చెప్తారు, వారు యెహోవాను అలక్ష్యం చేశారని 16:30లో చెప్తారు. అయితే అయిపోయింది, ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కిందకి వచ్చేసరికి మరునాడే, నెక్స్ట్ డే మళ్ళీ సణిగారు. అప్పుడు మళ్ళీ తెగులేమైంది? మళ్ళీ ఆరంభమైతే మోషే దుపాతిని తీసుకొని వెళ్ళి చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి మధ్యలో ఏం చేశాడు? ఆయన నిలిచి ఉండటం, తెగులు ఆగిపోవడం మీరు చూస్తారు. అయితే ఇప్పుడు అక్కడ మనం చూస్తే 17వ అధ్యాయంలో యెహోవా మోషేకి ఇలాగూ, ఫస్ట్ వచనమే, యెహోవా మోషేకి ఇలాగూ సెలవు, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబం ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబంలో చొప్పున 12 కళ్ళ తీసుకొని
ఎవరి కర్ర మీద వారి పేరు రాసి నువ్వు తీసుకొచ్చి యెహోవా సన్నిధిలో దాన్ని ఏం చేయాలి? ఉంచాలి. అయితే నేను ఎవరిని ఏర్పరచుకుంటాను, వాళ్ళ కర్ర ఏమవుతుంది? చిగురిస్తుంది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి బహుకాలం వేయగలిగిందంట. కానీ దావీదు కుటుంబం వర్ధిల్లింది, సౌలు కుటుంబం అంతకంతకు ఏమైపోయింది? నీరసిల్లినట్లుగా వస్తాం. టెస్టింగ్ అంతే. అయితే అక్కడ మనం చూస్తే, మీరు యోబు గురించి చెప్పకండి మళ్ళీ యోబు ఇట్ట అయిపోయాడని. మళ్ళీ యోబుని తర్వాత మళ్ళీ ఏం చేశాడు? దేవుడు ఆయన్ని ఆశీర్వదించడం మనం చూడవచ్చు. ఇక్కడ ఎవరిని ఏర్పరచుకున్నానో వారి కర్ర ఏమవుతుంది? చిగురించును అని చెప్పాడు. ఫలించిందా లేదా? చిగురించిందా లేదా? కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తాం? ఫిఫ్త్లీ, దేవుడు చెప్పినట్టు చేయడం వల్ల సన్నిధిలో కర్రలను పెట్టారు, చిగురించడం మనం ఏం చేస్తున్నాం? చూస్తాం. కాబట్టి వారి జీవితాలు వర్ధిల్లడం మనం చూడవచ్చు. ఇప్పుడు నేను ఈ మాటలన్నీ 5 జ్ఞాపకం చేశాను. వీటంతట్లో ఇంకా చాలా ఉండొచ్చు, నేను పర్టికులర్గా ఒక 5 తీశాను. ఈ 5 దేవుడు చెప్పినట్టు చేయడం ద్వారా జరిగిందా, లేదా సొంతంగా చేయడం ద్వారా జరిగిందా? నీటిలో నుంచి తీపట్టంతటి జరగల, నీటిని పోలిన వాక్యాన్ని అనుసరించడం వల్ల జరిగింది. మోషే గొప్పవాడైంది. అట్లా మన ఆత్మీయ జీవితాన్ని కూడా వాక్యంలో నుంచి రావాలి, వాక్యము ద్వారా రావాలి, వాక్యంలో నుంచి మనం జీవించాలి. సెకండ్, నీరు దేన్ని చూపిస్తుంది అంటే పరిశుద్ధ ఆత్మని చూపిస్తుంది. యోహాను సువార్త ఒకటి వాక్యాన్ని చూపిస్తుంది, రెండవది పరిశుద్ధ ఆత్మని చూస్తుంది. యోహాను సువార్త మరి ఇంకొక మాట చూస్తాం, 7వ అధ్యాయమేనా చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి కనుక మీరు చూస్తే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకోవలను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఎవరి గురించి చెప్పాడు? విశ్వాసం ఉంచువారు పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. నీరేం చూపిస్తుంది? ఇప్పుడు ఈ జీవజల నది దేవుని యొక్క ఆత్మను మనకు చూపిస్తుంది. సెకండ్ ఏంటంటే, ఆత్మ నడిపింపుతో ఒక వ్యక్తి ఉండాలి. దేంతో ఉండాలి? వాక్యం చదువుకొని జ్ఞానంతో ఉండడం కాదు, వాక్యము చదవాలి. ఆత్మ నడిపింపు ఒక వ్యక్తికి అత్యవసరమైనటువంటి విషయం. వాక్యం మైండ్లో పెట్టుకొని ఎంతైనా దంచవచ్చు, ఎన్ని వర్తమానాలైనా ఈజీగా ఇచ్చేయచ్చు. లేదు, ఇక్కడ ఒక మెజర్మెంటేషన్ ఉంది. ఆత్మ నడిపింపు ఉండాలి ఆ వ్యక్తికి. ఏముండాలి? ఇక్కడ నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇదే మాటను కనుక మీరు ఇంకో చోటకి వెళ్తే, తీతు పత్రికలో పునర్జన్మ సంబంధమైన స్నానము అనే పదాన్ని మీరు చూస్తారు. పునర్జన్మ సంబంధమైన స్నానం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కాక కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ. చూసారు, ఇక్కడ పరిశుద్ధాత్మ మనకు నూతనమైన స్వభావము కలుగు చేయట ద్వారా. ఈ స్నానం పునర్జన్మ సంబంధమైన స్నానం. పరిశుద్ధాత్మకు ఇక్కడ మనం సాదృశ్యంగా చూస్తాం. ఇలాగా మోషే దేవుని ఆత్మచేత నింపబడినవాడుగా మీరు చూడవచ్చు. సంఖ్యాకాండం ఒక మాట మీరు చూస్తారు, 27వ అధ్యాయం. మోషే ప్రభువుకి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఈ పదాన్ని మీరు చూస్తే ఘనతను ఉంచమని చెప్పడం మీరు చూస్తారు. ఏమించారు? ఘనతను ఉంచారు. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఎంత
కణతలో ఉంచమని చెప్పారు. నేను ఇక్కడ ఓకే నాయకుడు ఉండటానికి సమర్థుడై ఉండాలి. యెహోషువ ఆత్మను పొందాడని ఎక్కడుంది, కానీ మోషే ఆత్మను కలిగిన వాడని మరి ఇంకొక చోట ఉంటుంది. ఓకే, నేను తీసుకునే ఈ భాగం కాదు. చూడండి, చదవండి. సరే, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16వ వచనం చదవండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16వ వచనం నుండి చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దల్లో నుండి 70 మంది మనుషులు నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొనడము, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద. ఇప్పుడు మోషేకి ఏముంది? ఆత్మ ఉందా లేదా? ఆ పాయింట్ కోసం, ఇందాక యెహోషువ ఆత్మను గురించి కాదు, నా పాయింట్ ఇది. మోషే ఏం పొందినవాడు? నీ మీదకి వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. ఈ జనులు భారము నువ్వు ఒక్కడవే మోయకున్నట్లు వారు దానిలోని ఒక పాలు నీతో కూడా ఏం చేస్తారు? అనుభవిస్తారు. చూడండి, ఇక్కడ నీ మీద ఉన్నటువంటి ఆత్మ వారి మీదకి ఏం చేయాలి? రావాలి. మీరు చూడండి 24వ వచనం. మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారు నిలబెట్టగా యెహోవా మేఘం నుండి దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాల 70 మంది పెద్దల మీద ఉంచిన. ఒక్క మనిషిలో ఉన్న ఆత్మ ఎంతమంది మీకు వెళ్ళింది? 70 మందికి సరిపోయే ఆత్మ మోషే దగ్గర ఉందా లేదా? ఆయన ఆత్మ ఆరిపోయినాడేం కాదు, ఇంకా ఉంది ఆయనలో ఆత్మ. మీరు ఈ పర్టికులర్ పాయింట్ గమనిస్తే 3వ అధ్యాయంలో ఒక మాట చూస్తారు, యోహాను సువార్త. తాను పంపిన వారి కొలత లేకుండా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో కొలత లేదు, ఇంత అంత అని లేదు. 34వ వచనం, 34 ఏలైనగా దేవుడు 34 అంటే మొత్తం కలిసి ఉన్నాయి కదమ్మా, చదువు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఇప్పుడు చదువు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించున్నాడు కనుక ఆయన దేవుని మాటలే పలు. ఏమండి, ఒక్క వ్యక్తిలో ఉన్న ఆత్మలో పాలు వాళ్ళ మీదకి 70 మంది మీదకి వెళ్ళింది. ఎంత సమృద్ధి అయిన ఆత్మ అది! ప్రవాహమా కాదా? అపోస్తలుడైన పౌలు మరి ఆసియా ఖండం అనుకుంటాను, ఈ ఖండంలో ఆయన పరిచయం ప్రారంభిస్తే ఆది కాండంలో 4 విభాగాలకు వెళ్ళింది కదా ఏదైనా తోట. ఎన్ని భాగాలు వెళ్ళింది? 4 చీలికలు. పీషోను, గీహోను ఉందా, హిద్దేకేలు, ఫరాతు. నదిలాగా ప్రవహించింది ఆత్మ ఒక వ్యక్తిలో నుండి. పౌలు పరిచర్య అభివృద్ధి చెందిన పరిచర్య, సమృద్ధి అయిన ఆత్మ. కాబట్టి ఒక వ్యక్తిలో నుంచి ఇంత గొప్ప కార్యం జరగడం అద్భుతమా కాదా? 70 మందికి సరిపోయేటువంటి ఆత్మ పాలు ఏళ్ళలోంచి లేచి వచ్చిందంటే ఎంత గొప్ప విషయం అంటారు ఇది. కాబట్టి ఆయన ఆత్మను పొందినవాడా కాదా? ఆత్మ ఉందా లేదా? మీరు చెప్పండి. ఇప్పుడు నీటిలో నుండి తీయబడ్డాడంటే నా టైం అయిపోయింది, ఇంకా కొంచెం ఓవర్గా చెప్పినట్టున్నాను, ఒక 5-10 నిమిషాలు. నీటిలో నుంచి తీయబడ్డాడు అంటే ఆయన వాక్య ప్రకారం జీవించాడు, ఆత్మ ప్రకారం నడిచాడు. ఇంకా నేను ఇక్కడ చెప్పట్లేదండి. రోమపత్రిక 8వ అధ్యాయం మీరు చదువుకోండి, 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో అనే పదాన్ని చూస్తారు. ఈనాడు అలా కనుక మనం ఉండగలిగితే అద్భుతాలను చూడగలుగుతాం, అద్భుతాలు చేయగలుగుతాం, అద్భుతాలు చేస్తాం. కాబట్టి మనం పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది. నేనైనా మీరైనా ఆత్మ నడిపింపు కొరతపడిన వాడిని అయ్యా, ఆత్మచేత నడవలేకపోయాను అని సేవలో నేను కూడా ఒప్పుకోవాలి, మీరు మీ జీవితంలో ఒప్పుకోవాలి. పశ్చాత్తాపంతో ఆ ప్రభుబల దగ్గరకు రావాలి. వాక్యాన్ని అనుసరిద్దాం, వాక్య ప్రకారమే నడుద్దాం. ఆత్మ ఏం చెప్తుందో ఆ మాట శ్రద్ధగా చెవిపెట్టి విందాం, మనసు పెట్టి ఆలోచన చేద్దాం. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఏ జనం మధ్య చేయని అద్భుతాలు నీ ప్రజల మధ్య నేను అన్నాడలేదా దేవుడు చేస్తానని. ఒక అద్భుతాలు దేవుడు చేయడానికి సామాన్యమైన మానవుడిని రక్త మాంసములతో ఉన్నవాడిని దేవుడు వాడుకుంటాడు.
అది నువ్వు నేను కావాలనే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నీటిలోండి తీయబడిన మోషేనే కాదు, వాక్యంలోంటి ఆత్మలోంచి తీయబడిన నువ్వు నేనుగా మనం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాగ ఉన్నట్లు ప్రభు మనం సాయం చేయనుగాక. ప్రభు బల ఎద్దుకు వెళ్తాం. మోకాళ్ళ మీద దయచేసి రండి.